ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ను అయితే మాత్రం ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టారు. సో ఈ బడ్జెట్కి సంబంధించి చాలామంది మాట్లాడుకుంటున్నారు, బడ్జెట్ ఊరటనిచ్చిందా లేదా, బడ్జెట్లో చెప్పిన చాలా అంశాలు సామాన్యుడిపై ఎటువంటి ప్రభావం చూపుతాయో ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి బడ్జెట్ అని మనం అనుకోవచ్చు. ఇంతకుముందు 3 లక్షల వరకు స్లాబ్ వాళ్ళకి జీరో ఉండేది ట్యాక్సేషను, దాన్ని 4 లక్షలకు చేశారు. తర్వాత 12 లక్షల వరకు 10% చేశారు. కానీ దానికి అన్ని ఎగ్జామ్షన్స్ పోతే 12 లక్షల వ్యాజ్యములు కూడా ఏమాత్రం కూడా ట్యాక్స్ కట్టక్కర్ లేకుండా చేశారు. ఇది ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చాలా ఉపయోగకరమైనటువంటి బడ్జెట్. అలాగే ఇంకా మెడికల్ పరంగా చూసుకుంటే కనుక మెడికల్ వీసాని చాలా ఈజీగా చేసి ఇండియాని ఒక మెడికల్ హబ్ కింద తయారు చేయడానికి చూశారు. అలాగే క్యాన్సర్ మీద, సర్జికల్ ఐటమ్స్ మీద ట్యాక్సేషన్స్ అన్నీ కూడా చాలా తక్కువగా చేసి సామాన్యులుగా అందుబాటులో తీసుకొచ్చేటటువంటి బడ్జెట్ ఇది. అలాగే రాబోయే 5 సంవత్సరాల్లోని 75,000 మెడికల్ సీట్లని ఫుల్ఫిల్ చేసి ఇండియాని ఒక మెడికల్గా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏరోప్లేన్స్ విషయంలో చూసుకుంటే కనుక, ఎయిర్ ట్రాఫిక్ విషయంలో చూసుకుంటే కనుక సంవత్సరానికి 4 కోట్ల మంది ట్రావెల్ చేసేలాగా టైర్ 2 ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఆ రంగాన్ని కూడా చాలా అభివృద్ధిలోకి తీసుకురావడానికి చూస్తున్నారు. కాకపోతే ఇంకా ఏపీకి, తెలంగాణకి, మన తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్లో పెద్దగా ఏమీ లేదు. మనకి ఇంతకుముందు బడ్జెట్ ప్రకటించకముందే పోలవరానికి, అమరావతికి నిధులు కేటాయించడం వల్ల ఆ రెండింటికి మళ్ళీ ఏమైనా కేటాయిస్తారేమో అనుకున్నాము. కానీ అదొకటి కొంచెం నిరాశగా ఉంది. మినిస్టర్ ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో ఈరోజు దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దీనికి దేశ ప్రజలు అలాగే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని చెప్పేసి ఉందో, పోలవరానికి మరి 30,000 కోట్లు పైచీలకే ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయించడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నారు. ముఖ్యంగా 100% ఎడ్యుకేషన్ మీద ఉండాలని చెప్పేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో ఎక్కువగా కనబడడం జరుగుతుంది. అలాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, అలాగే లోన్స్ విషయంలో ఉన్నాయండి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా పూర్తి స్థాయిలో 12 లక్షలకి మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం జరిగింది. 12 లక్షలు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ లేకుండా అది ఎక్కువగా ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. అలాగే రైతాంగానికి ఎక్కువగా మద్దతు ధర ప్రకటించడంలో కానీ, రైతుకి కావలసిన పరిస్థితులు కానీ బాగా ఎక్కువగా చేయడం కనిపించింది. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ పోలవరం ప్రాజెక్టుకి పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ సహకారాన్ని పూర్తిగా అందించడంలో ముందున్నదని చెప్పేసి కూడా తెలియచేయవచ్చు. బడ్జెట్ గురించి మాట్లాడడానికి ఆర్థిక నిపుణులైనటువంటి నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. సో మాట్లాడదాం సార్. కాసేపటి క్రితం ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. చాలామంది ఆశగా ఎదురు చూశారు. సో ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ గురించి అంశాలని ప్రస్తావించిన తర్వాత ఇది సామాన్యుడికి ఊరటనిచ్చిందా లేదా అనే క్వశ్చన్ అయితే మాత్రం చాలామందిలో రేజ్ అవుతుంది. దానిపై మీ స్పందన? ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిజంగా మధ్యతరగతి, అల్పాదాయం వర్గాలకి ఊరట కలిగిస్తుంది. అంతా ప్లానింగ్ చేసుకుని చాలా చక్కగా ఈసారి బడ్జెట్ కూడా వినూత్నంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ ఏ సెగ్మెంట్లో ఎంత పెడుతున్నాం, ఏ వర్గంలో ఎంత పెడుతున్నాం, అలాగే ఎలక్ట్రిసిటీ అవనివ్వండి, ఫైనాన్స్ సెక్టర్ రిఫార్మ్స్ అవనివ్వండి, డిస్ప్యూట్స్ తగ్గించడానికి అవనివ్వండి, తర్వాత మైనింగ్, పవరు అన్నింట్లో కూడా ప్రతి సెగ్మెంట్ ఐడెంటిఫై చేసి ఆయా వర్గాలకి పనికొచ్చేటట్టు, ఇదే టైంలో ఎక్స్పోర్ట్స్ బాగా పెంచడానికి, ఎక్వాకల్చర్కి, తర్వాత ఫుట్వేర్ ఆ డిపార్ట్మెంట్లోని 22 lakhs జాబ్స్ పెంచడానికి, తర్వాత కాటన్ ఇండస్ట్రీ, కాటన్కి ఫెసిలిటీస్ పెంచడానికి, అగ్రికల్చర్, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ ప్రతి డిస్ట్రిక్ట్లో పెడదామన్నారు. అది అన్నింటికన్నా ఊరట కలిగించే అంశాలు. అన్నింటికన్నా ముఖ్యం
100 డిస్ట్రిక్ట్స్ని అగ్రికల్చర్ హబ్స్ కింద తీసుకుంటానన్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. అవి నిజంగా అమలైతే మనం ఎప్పుడో డెవలప్డ్ కంట్రీ కింద మారడానికి ఇంకెంతో దూరం అయితే లేదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వరకు వస్తే 7 లక్షలు ఉన్న పరిమితిని 12 లక్షలకు పెంచి మన మధ్యవర్గ ఆదాయంలో ఉన్న అందరికీ ₹1,00,000 దాకా నెలకు వచ్చిన వాళ్ళందరికీ ట్యాక్స్ లేకుండా చేశారు. ఇది నిజంగా వెల్కమ్ మెజరు. చాలామంది ట్యాక్స్ పేయర్స్ కూడా మొన్నటి వరకు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే వస్తుంది తక్కువ, ట్యాక్స్ రూపంలో పోతుంది ఎక్కువ అని ఎంప్లాయీస్ కావచ్చు, ట్యాక్స్ పేయర్స్ చాలామంది. సో ఈసారి బడ్జెట్ వాళ్ళకి నిజంగా గుడ్ న్యూస్ అనుకోవచ్చా? ఇది నిజంగా గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే మన ఇండియాలో ₹1,00,000 ఆదాయం దాటిన వాళ్ళు కొంచెం మంది ఉన్నారు. ₹1,00,000 లోపు నెలకి ఆదాయం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది బెనిఫిట్. ఎందుకంటే ₹12 లక్షల దాకా ట్యాక్స్ లేదంటే బెనిఫిట్. అలాగే సీనియర్ సిటిజన్స్ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి ₹1,00,000 దాకా టీడీఎస్ లేకపోవడం, రెంట్లో ఎందుకంటే ఈరోజు మధ్య అందరికీ రెంట్లు వస్తున్నాయి, 6 లక్షల దాకా టీడీఎస్ లేకపోవడం, ఇవన్నీ వెల్కమ్ మెజర్స్. గ్యారంటీగా ఇది మనకి ఉపయోగకరమే. పర్టికులర్గా మధ్యతరగతి అందరికీ. ఉన్నతంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్యాక్స్ రేట్లు తేడా వలన దగ్గర 80,000 నుంచి ₹1,00,000 బెనిఫిట్ వాళ్ళకి కూడా పొందుతున్నాం. కాబట్టి ఇది నిజంగా వెల్కమ్ మెజర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి 7 నుంచి 12 లక్షలు పెంచడం అనేది ఊహకందని పరిణామం. ఇది నిజంగా వెల్కమ్ మెజర్. పోస్టల్కి సంబంధించి కూడా బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. గతంతో పోల్చుకుంటే ఈసారి పోస్టల్కి సంబంధించి కూడా బడ్జెట్ చాలా బాగుంది అనే. అంటే పోస్టల్ డెవలప్మెంట్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారంటే, బ్యాంకులు అనేది కొన్ని ఊర్లో ఉన్నాయి, కొన్ని ఊర్లో లేవు, కొన్ని విలేజ్ల్లో పర్టికులర్గా. పోస్టల్ అన్ని ఏరియాస్లో ఉన్నాయి కాబట్టి పోస్టల్ బ్యాంకింగ్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ఏంటవుతుందంటే యూపీఐ పేమెంట్లు అవనివ్వండి, ఇవే అన్నీ కూడా ప్రజల దగ్గరికి ఈజీగా యాక్సెసిబుల్ అయ్యి వాళ్ళందరికీ కూడా జాబ్ క్రియేట్ అవుతుంది. ప్లస్ పోస్టల్ అంతా కూడా మనకి ఉపయోగపడుతుందండి. సో సామాన్య ప్రజలు అనుకుంటుంది ఏంటంటే మెడికల్కి సంబంధించి మందుల మీద అయితే మాత్రం తగ్గుతుంది, కానీ చికిత్స మీద అయితే మాత్రం సామాన్యుడికి అంతగా ఆశాజనకంగా చికిత్సకు సంబంధించి కూడా తగ్గిస్తే బాగుండు అనే మాటలు వినిపిస్తుంది. అంటే చికిత్స అంటే అది టెక్నికల్గా గవర్నమెంట్ చేతిలో లేదు. అది కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు దాన్ని మనం వినియోగించుకుంటాం. ప్రైవేట్ హాస్పిటల్స్ అయినసరికి చాలా కండిషన్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు క్యాన్సర్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వలన క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి అన్నీ తగ్గుతాయి. అదే క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా అన్ని డిస్ట్రిక్ట్లో పెడతానని చెప్పడం వలన అది కూడా మనకు ఉపయోగపడుతుంది. మీరు అన్నట్టు అది గ్యారంటీగా మనకి మెడికల్కి తగ్గేది. కానీ దాని మీద జిఎస్టీ కూడా తగ్గిస్తే మెడికల్ ఇన్సూరెన్స్ మీద నిజంగా ఇంకా ఉపయోగపడేదండి. అంటే ఓవరాల్గా 2025 సంవత్సరం నుండి 2026కు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈసారి అయితే సామాన్యుడు అంటే జెన్యూన్ రిపోర్ట్, గుడ్ ఆర్ బ్యాడ్? గ్యారంటీగా గుడ్ అనే చెప్పచ్చండి. కారణం ఎందుకంటే ఇన్నాళ్ళు మేము చూస్తున్నాం కాబట్టి ఈ ఇయర్ నిజంగా ప్రతి సెగ్మెంటు చేస్తూ సక్సెస్ఫుల్గా ఎలొకేషన్ అన్నది చేశారు. అదేవిధంగా రక్షణకి 8% మన మొత్తం దీంట్లో పెట్టారు. మనం అక్కడ రక్షణ అక్కడ గట్టిగా ఉంటే మనం ధైర్యంగా ఇక్కడ ఉండగలం. నిజంగా ఇది హర్షణది. థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2025-26కు సంబంధించి వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు కదా. సో దీనిపై అయితే పబ్లిక్ ఒపీనియన్ ఈ విధంగా ఉంది. సో నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సామాన్యుడి వద్దకు వెళ్ళిన తర్వాతే దాని రిజల్ట్స్ అనేవి అయితే తెలుస్తాయనే పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.